నోటీస్ ఇచ్చి దాని రిప్లై అడుగుతారు. రిప్లై అడిగినాక కరెక్ట్ ఇవ్వకపోతే కంపల్సరీ ఆ పని చేసేటట్టు మేము చేస్తాము న్యాయ వ్యవస్థ తరఫు నుంచి. అదేవిధంగా జిల్లా స్థాయి, హైకోర్టు అక్కడ ఆ స్థాయిలో సుప్రీంకోర్టు దాకా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు న్యాయ సేవ సంస్థ అంటే ఈ తీర్పులు కాకుండా ప్రతి జిల్లాలో ఒక న్యాయ సేవ కేంద్రం ఉంటుంది. ఈ అధికారులు వేరు వేరు డిపార్ట్మెంట్స్ల నుంచి సరిగా పని చేయకపోతే కౌన్సిలర్ సార్ది ఏం పని అంటే, ఇప్పుడు భేదవాళ్ళు ఉంటారు, కొంతమంది భేదవాళ్ళు ఏదైనా కేసులు ఇరుక్కుపోతే అతనికి న్యాయవాది ఉండరు, అడ్వకేట్ లేకపోతే ఆయన తీసుకుపోయి జైలు వేస్తారు. అతను ఎన్ని దినాలు జైలు ఉండాలి? డబ్బులకి ఒక న్యాయం, మిగతా వాళ్ళకి ఒక న్యాయం ఉంటుంది కదా. కాబట్టి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 39A అని రాజ్యాంగంలో పొందుపరుచున్నది. బీదవాడు చట్టాన్ని న్యాయానికి దూరం కావద్దన్నట్టు గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీగా ఒక్కొక్క కోర్టులో చీఫ్ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అని పెట్టినారు. వాళ్ళకి బీదవాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, వికలాంగులు, డిజబిలిటీ పర్సన్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్, ఇట్లా కొన్ని లిస్ట్ ఉన్నది. ఆ లిస్ట్ వాళ్ళకి అందరికీ ఒక అప్లికేషన్ ఇస్తే వీళ్ళు ఫ్రీగా కేసు వాదిస్తారు కోర్టులు. ఎవరో బీదవాళ్ళు వెళ్తుంటే మీకు ఎవరో మీ మీద కేసు పెట్టినారు, కానీ నీకు డబ్బులు లేవు, ఒక అడ్వకేట్ని పెట్టుకోవాలంటే ఏం చేస్తారు? దగ్గరలో ఉన్న కోర్టుని ఆశ్రయించి మీరు మీ యొక్క ఇబ్బందిని పెడితే, మీ యొక్క ప్రాబ్లం చెప్తే అక్కడ మీకు లీగల్గా చట్టపరంగా ఎట్లా ముందుకు పోవాలో అట్లా అడ్వైస్ ఇస్తారు, వకీల్ని నిర్ణయిస్తారు. అట్లా చాలా ఉంటాయి, వివాదాలు రకరకాలుగా ఉంటాయి. ప్రతి దానికి డాక్టర్ మన ఆరోగ్యంకి ప్రాబ్లం వస్తే డాక్టర్కి ఎట్లా ప్రాబ్లమ్స్ మీకు ఎదురైనప్పుడు, మీకు కానీ మీ చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరికైనా ఎదురైనప్పుడు దగ్గరలో ఉన్న న్యాయస్థానంకి వచ్చి మీరు అప్లికేషన్ ఇస్తే తగిన మీకు సాయం చేస్తారు చట్టపరంగా.